సమరం సైన్స్ వరల్డ్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం ఏఐ మాయాజాలం గురించి తెలుసుకుందాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. ఇది మనుషుల సహజమైన మేధకు పోటీగా మారుతోంది. కొన్ని పనులను మనుషుల కంటే సునాయాసంగా చేసి పారేస్తుంది. ఏఐ కళాసృజన చేస్తోంది, స్వతంత్రంగా రచనలు చేస్తోంది, వైద్య చికిత్సలను సులభతరం చేస్తోంది. ఏఐ దూకుడు ఇక్కడితోనే ఆగిపోలేదు. ఇది రణరంగంలోనూ వీరంగం వేస్తోంది. మనుషులకు దీటుగా స్వతంత్రంగా ఆలోచించే ఏఐ మనుషులను శాసించే రోజులు త్వరలోనే రానున్నాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఏఐ ఫలితంగా ఒకవైపు పనులు సునాయాసం అవుతున్నా దీనివల్ల ఎదురవబోయే సమస్యలపై ఆందోళనలు కూడా వ్యక్తమవుతున్నాయి. రేపటి ప్రపంచాన్ని నడిపించబోతున్న ఏఐ మాయాజాలంపై కొన్ని విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు చూసుకుంటే ఏఐ అడుగుపెట్టని రంగమేదీ లేదు. ఏఐ దెబ్బకు పలు రంగాలు సంధిదశలో ఉన్నాయి. చెప్పుకోవాలంటే ఇప్పటికే ఏఐతో పనిచేసే రోబోలను శస్త్రచికిత్సలు సహా పలు ఇతర సేవల కోసం వైద్య రంగం ఉపయోగించుకుంటోంది. ఆర్థిక మోసాలను ముందుగానే పసిగట్టేందుకు, జనాల అభిరుచిని అంచనా వేసి వారిని ఆకట్టుకునేలా డిజిటల్ మార్కెటింగ్ వ్యూహాలను ఎప్పటికప్పుడు రూపొందించుకోవడానికి ఏఐ సాంకేతికతను వాణిజ్య రంగం వినియోగించుకుంటోంది. శత్రువుల కదలికలను పసిగట్టి వారి దాడులను తిప్పికొట్టే ఏఐ ఆయుధాలను రక్షణ రంగం ఇప్పటికే రంగంలోకి దించింది. తరగతి గదుల్లోని విద్యార్థులకు ఎవరికి తగినట్లుగా వారికి బోధన అందించేందుకు విద్యారంగం ఏఐపై ఆధారపడుతోంది. మరెన్నో రంగాలు ఏఐ సేవలను అందిపుచ్చుకుంటూ ఒక సంధిదశలో ఉన్నాయి. ఏఐ మరింతగా అభివృద్ధి చెందితే వివిధ రంగాల్లో మానవ ప్రమేయం గణనీయంగా తగ్గుముఖం పట్టడం ఖాయమని నిపుణులు చెబుతున్నారు. 10 ప్రధాన రంగాల్లో ఏఐ. 1. ఆర్థిక రంగం. బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో వెనుకంజలోనే ఉంటుందనే అపప్రథ ఉండేది. ఏఐ ఆ అపప్రథను తుడిచిపెట్టేసింది. వస్తు సేవల ధరల నిర్ణయం, డేటా విశ్లేషణ, ఆర్థిక సేవల మార్కెటింగ్, వినియోగదారులకు సంతృప్తికరమైన సేవలు అందించడం, వారి పనులను సులభతరం చేయడం, నష్ట నివారణ, వ్యూహాల రూపకల్పన వంటి అనేక అవసరాల కోసం బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగం ఏఐని విస్తృతంగా వాడుకుంటోంది. ఆరోగ్య రంగం. ఆరోగ్య, వైద్య సేవల రంగం ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకునే రంగాల్లో ముందు వరుసలో ఉంటుంది. చికిత్స విషయంలో సత్వర నిర్ణయాల కోసం ముందుగానే రాబోయే రోగాలను పసిగట్టడానికి, మహమ్మారి వ్యాధుల నియంత్రణకు, క్లిష్టమైన శస్త్రచికిత్సలతో ప్రాణాపాయ పరిస్థితుల నివారణతో పాటు పలు ఇతర అవసరాల కోసం ఆరోగ్య వైద్య సేవల రంగం ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటోంది. 3. ఈ కామర్స్ రంగం. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన అనతి కాలంలోనే ఈ కామర్స్ రంగం ప్రపంచవ్యాప్తంగా విస్తరించింది. ఆన్లైన్ షాపింగ్ను సులభతరం చేయడానికి, వినియోగదారుల అభిరుచుల్లో మార్పులను గుర్తించడానికి, మార్కెట్లో వివిధ వస్తువుల గిరాకీని ముందుగానే అంచనా వేయడానికి, వ్యాపార లావాదేవీల్లో నష్టాల ముప్పును నివారించుకోవడానికి, ఇలా నానా రకాల అవసరాల కోసం ఈ కామర్స్ రంగం ఏఐ సాంకేతికతను విస్తృతంగా వినియోగించుకుంటోంది. 4. మార్కెటింగ్. మార్కెటింగ్ రంగంలో ఏఐ సేవల వినియోగం గత కొద్ది సంవత్సరాలుగా శరవేగంగా పెరుగుతోంది. ఏఐ సాంకేతికతకు చెందిన ప్రిడిక్టివ్ మోడలింగ్, డేటా మైనింగ్ వంటి వాటి ద్వారా పలు సంస్థలు తమ అమ్మకాలను పెంచుకుంటున్నాయి. మార్కెటింగ్ రంగంలో ఏఐ వినియోగం ఏటా సగటున 23% వరకు పెరుగుతోందని అంతర్జాతీయ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. 5. టెలికాం రంగం. ఆర్థిక రంగానికి దీటుగా టెలికాం రంగం కూడా ఏఐ సాంకేతికతను తన అవసరాల కోసం విస్తృతంగా ఉపయోగించుకుంటోంది.
జినీ మెషిన్ వంటి ఏఐ ఆధారిత ఆటోమేటెడ్ డెసిషన్ మేకింగ్ ప్లాట్ఫామ్ను తన సేవల కోసం వాడుకుంటోంది. టెలికాం సంస్థలు తమ పరిధిలో నివసించే జనాభా ఆటోమేటెడ్ డెసిషన్ మేకింగ్ ప్లాట్ఫామ్ను తన సేవల కోసం వాడుకుంటోంది. టెలికాం సంస్థలు తమ పరిధిలో నివసించే జనాభా, వారి ఆర్థిక స్థాయి, టెలికాం సేవల వినియోగంలో వారి అవసరాలు, అలవాట్లు వంటి అంశాలపై లోతైన విశ్లేషణ కోసం జినీ మెషిన్ను వాడుకుంటున్నాయి. 6. వ్యవసాయ రంగం. వ్యవసాయ రంగంలో ఏఐ వినియోగం మిగిలిన రంగాలతో పోల్చుకుంటే కాస్త తక్కువగానే ఉన్నా భవిష్యత్తులో మరింత పుంజుకోగలదని నిపుణుల అంచనా. అమెరికా, జర్మనీ వంటి అభివృద్ధి చెందిన దేశాలతో పాటు భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు సైతం వ్యవసాయ రంగంలో ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటున్నాయి. వన్ సాయిల్, వైస్ రైజ్, హెచ్ఈఎస్ ఫిన్టెక్ వంటి సంస్థలు వ్యవసాయ రంగంలో సేవలను మెరుగుపరుచుకునేందుకు ఏఐని వినియోగించుకుంటున్నాయి. 7. పారిశ్రామిక రంగం. పారిశ్రామిక రంగంలో ఏఐ వినియోగం ఇటీవల కాలంలో బాగా పెరిగింది. వస్తూత్పత్తి ప్రక్రియను సులభతరం చేయడానికి, ఉత్పత్తుల నాణ్యతను నిశితంగా పరీక్షించడానికి, ఉత్పాదనకు ఉపకరించే యంత్ర పరికరాల స్థితిగతులను పర్యవేక్షించడానికి పలు పరిశ్రమలు ఏఐ సాంకేతికతను వాడుకుంటున్నాయి. 8. బీమా రంగం. ఇప్పటికే ఏఐ సాంకేతికతను విస్తృతంగా వాడుకుంటున్న రంగాల్లో బీమా రంగం ముందు వరుసలో ఉంటుంది. బీమా రంగం వివిధ సేవల యాంత్రీకరణ కోసం, వినియోగదారుల సమాచార విశ్లేషణ కోసం, క్లెయిమ్ల చెల్లింపు, రుణాల మంజూరు వంటి అంశాల్లో సత్వర నిర్ణయాలు తీసుకోవడానికి ఏఐని వాడుకుంటోంది. 9. పర్యాటక, ఆతిథ్య రంగాలు. పర్యాటక, ఆతిథ్య రంగాలను విడదీసి చూడలేం. పరస్పర ఆధారిత రంగాలైన పర్యాటక, ఆతిథ్య రంగాలు ఇటీవల కాలంలో ఏఐ సాంకేతికతను వినియోగించుకుంటున్నాయి. కరోనా మహమ్మారి ప్రభావంతో పర్యాటక, ఆతిథ్య రంగాల్లో ఏఐ వినియోగం ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. ప్రయాణికులకు టికెట్లు బుక్ చేసుకోవడం, హోటళ్లలో గదులు బుక్ చేసుకోవడం వంటి పనుల కోసం వివిధ సంస్థలు వాడుకలోకి తెచ్చిన యాప్స్ ఏఐ సాంకేతికతతో పనిచేస్తున్నాయి. వీటి వల్ల పర్యాటకులకు చాలా వరకు ఇబ్బందులు తప్పుతున్నాయి. 10. మీడియా, వినోద రంగాలు. మీడియా, వినోద రంగాలు ఏఐ సాంకేతికతను తమ విస్తృత అవసరాల కోసం వినియోగించుకుంటున్నాయి. కథల తయారీ, వీడియో ఎడిటింగ్, కంటెంట్ ఎంపిక, పుస్తక ప్రచురణ, సంగీత సృజన, పాడ్కాస్ట్ల తయారీ సహా ఎన్నో అవసరాల కోసం మీడియా సంస్థలు, సినీ నిర్మాణ సంస్థలు ఏఐ సాంకేతికతను ఉపయోగించుకుంటున్నాయి. కొన్ని టీవీ ఛానళ్లు ఏకంగా ఏఐతో రూపొందించిన యాంకర్లతో వార్తలు చదివిస్తున్నాయి. ఏఐ వల్ల మేలు: సత్వర నిర్ణయాలకు తోడ్పడుతుంది, మానవ తప్పిదాలను అరికడుతుంది, నిరంతరం అందుబాటులో ఉంటుంది, నష్టాలు వాటిల్లే ప్రమాదాన్ని నివారిస్తుంది, మనుషుల పనితీరును మెరుగుపరుస్తుంది, అపరిమితమైన డేటాను తక్కువ సమయంలో విశ్లేషిస్తుంది. కీడు: ఉపాధి అవకాశాలకు గండి కొడుతుంది, సృజనాత్మకతకు తావివ్వదు, భావోద్వేగాలను పట్టించుకోదు. ఏఐపై నైతిక మీమాంసలు ఉన్నాయి. మనుషుల్లో బద్ధకాన్ని పెంచుతుంది, గోప్యతకు, డేటా భద్రతకు ముప్పు తెస్తుంది. ఈరోజు మనం ఏఐ మాయాజాలం గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్స్ సమర్పించు సమరం సైన్స్ వరల్డ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.